హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో మెగా డిఎస్సి కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. మెగా డిఎస్సి పోటీ ఇతర నోటిఫికేషన్ కూడా ఇంతవరకు రాలేదు. దానివల్ల లక్షలాది మంది అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కోసం ఉద్యోగార్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా మెగా డిఎస్సి కోసం ప్రభుత్వం వచ్చిన వెంటనే, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మెగా డిఎస్సి మీద మొదటి సంతకం చేస్తామని చెప్పారు. వచ్చి 10 నెలలు గడుస్తున్నా కానీ దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం, నిరసన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే మెగా డిఎస్సిని వెంటనే విడుదల చేయాలని డివైఎఫ్ఐ జిల్లా కమిటీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా కలెక్టర్లకు వినతి పత్రాలు కూడా అందించడం జరిగింది. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాలను అభ్యర్థులు ముట్టడించడం జరిగింది. మెగా డిఎస్సిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి, అలాగే డివైఎఫ్ఐ జిల్లా కమిటీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. డివైఎఫ్ఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో కర్నూలు బిర్లా కాంపౌండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు కూడా భారీగా ర్యాలీలు కూడా నిర్వహించారు. కలెక్టర్ ఎదుట ధర్నాలు కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి హోదాలో మొదటి సంతకం పెట్టి డిఎస్సి విడుదల చేయడంలో కాలయాపన చేస్తున్నారని చెప్పేసి ఆయన ఆరోపించడం జరిగింది. అంతేకాకుండా 10 నెలలు గడిచినా కానీ మొదటి సంతకాన్ని అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి అన్నారు. ఇక మెగా డిఎస్సిని సీఎం చంద్రబాబు నాయుడు త్వరలోనే విడుదల చేస్తాం, మెగా డిఎస్సిని ఇస్తామని చెప్తూనే అది విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్నారని చెప్పేసి, అలాగే నిరుద్యోగులను మభ్యపెడుతున్నారని చెప్పేసి, ఇలాంటి ప్రకటనల వల్ల నిరుద్యోగులను మభ్యపెడుతున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపించడం జరిగింది. ఇక వెంటనే మెగా డిఎస్సిని విడుదల చేయాలంటూ జిల్లా మొత్తం అభ్యర్థులందరికీ కూడా ఒకే పేపర్ ఉండేలాగా పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క కార్యక్రమం ఇంచుమించు ఇదంతా కూడా డిఎస్సి అభ్యర్థులు ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని అనేక జిల్లాల్లో చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో ప్రభుత్వం వచ్చిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడంతో వాళ్ళు నిరుత్సాహాన్ని అలాగే నిరసన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి అతి త్వరగా ప్రభుత్వం వాళ్ళకి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి అందరి తరఫున కోరడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.